ఈరోజు ఆడుదాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యువత ఒకటే కాకుండా యువత నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ వై జంక్షన్ దగ్గర నుంచి రాజమండ్రి వై జంక్షన్ దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా రన్ చేస్తూ ఇక్కడ సరదాగా అందరం కూడా వాలీబాల్ ఆడుతూ ఇటు కమిషనర్ గారు కానీ లేకపోతే రూడా చైర్మన్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ గారు కానీ మేమందరం కూడా కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలతో మమేకమవుతూ ఈ కార్యక్రమాన్ని మరింత చైతన్యపరిచే విధంగా ప్రత్యేకించి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో ఏమైనా చేయగలుగుతాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ కూడా హెల్త్కి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అక్రాస్ ద కంట్రీ. ఎందుకంటే సుమారుగా లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఇటు 3K రన్ అయితే కానివ్వండి, క్రికెట్ అయితే కానివ్వండి, అన్ని గేమ్స్ కూడా ఈ నెల రోజుల పాటు పెద్ద ఎత్తున జరగనుంది. సో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే ఫిట్గా ఉన్నారో అదే రకంగా అందరం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ప్రజలు కానీ అందరూ కూడా ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2024 సంవత్సరము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద ప్లేయర్స్, ఆల్ ద పీపుల్ అక్రాస్ ద స్టేట్ ఆడుదాం ఆంధ్ర. ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద పీపుల్ అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్. ఒకటి సరే, ఇప్పుడు మీరు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు సెఫాలజిస్టులు రకరకాల పార్టీలతో ఇదవుతారు. ఒకటి మా అంబటి కూడా చెప్పినట్టు రాంబాబు గారు, ముందర మనకి సరుకు ఉండాలి. నాణ్యమైన సరుకు ఉంటే మేస్త్రి ఏదైనా కట్టగలుగుతాడు. ఇప్పుడు నిజంగా ప్రజలను అందరినీ కూడా నిలువున మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్, వీళ్ళు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అని రకరకాలు చెప్తున్నారు. 2014 నుంచి 19 దాకా ఈ గ్యారంటీ ఏమైందని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా విభజించబడిన తర్వాత మీరేదో అనుభవజ్ఞులని మీకు అవకాశం ఇస్తే పచ్చి అబద్ధాలు ఆడి ఏ ఒక్క హామీనైనా పూర్తిగా నిలబెట్టుకున్నావా? అదే రోజున ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మాకు, ఇప్పుడు జగన్ గారు కూడా చెప్పారు, ఏదైనా ఒక 1% 0.5% ఉంటే ఈ సెఫాలజిస్టులు కానీ ఇవి కానీ కొంత ఏదన్నా వాల్యూ యాడెడ్ ఉంటుంది కానీ, అంతేగాని మొత్తం ఇటు నుంచి అటు టర్న్ చేసే పరిస్థితులు లేవు. ఇవాళ నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, బీహారీ గజ దొంగని చెప్పిన వ్యక్తి ఈ ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు ఆయన్ని తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని అంటున్నా. అంటే రాజకీయాలకి ఎంతైనా దిగజారిపోతారనేది ఇది ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఇదే ప్రశాంత్ కిషోర్ బీహారీ గూండా అన్నాడు, బీహారీ బందిపోటు అన్నాడు. మరి ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా? మరి వాళ్ళ కొడుకుని కూడా పెట్టుకుని లోకేష్ వెంట పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పెట్టాడనంటే ఇంతకన్నా దిగజారుడుతనం రాజకీయాల్లో ఇంకోటి ఉండదు. ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడు, రాజకీయాలకు ఎంతకైనా దిగజారిపోతాడు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు. మరి ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజలు ఎంత పెద్ద లెక్కేం కాదు కదా, ప్రజలను మోసం చేయడం పెద్ద లెక్కేం కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వలస పక్షులు, ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ ఇల్లులు కట్టుకుంటారు, అక్కడ నివాసం ఉంటారు. ఇక్కడ మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. కేవలం ఆంధ్రప్రదేశ్ పైన పడి దోచుకుని తినడానికే వీళ్ళు ముగ్గురు ఉన్నారనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే మాకు రాబోయే 2024లో కూడా విజయానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.